కాశిరెడ్డి నాయన ఆశ్రమాన్ని కూల్చివేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్డి సంఘ అధ్యక్షులు గంగలకుంట నరేష్ కుమార్ రెడ్డి విచారణ వ్యక్తం చేశారు. అయితే నిత్యాన్నదానం జరిగే ఇటువంటి ఆశ్రమాలపై కూల్చివేత తగదని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి నిరసనగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కూడా కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి మద్దతు పలకాలని ఆయన కోరారు. అయితే ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ స్పందిస్తూ కాశిరెడ్డి నాయన ఆశ్రమాన్ని తన సొంత ఖర్చులతో అయినా సరే నిర్మిస్తానని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. దీనికి గంగలకుంట నరేష్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ కూల్చివేసిన తర్వాత మళ్ళీ నిర్మించడం ఏంటని చెప్పేసి వ్యాఖ్యానించారు. దీని పట్ల పలువురు భావోద్వేగానికి గురయ్యారు. అందరికీ నమస్కారం. జై కాశిరెడ్డి నాయన. ఈ రోజున ఇక్కడికి ఇచ్చేసిన కాశిరెడ్డి నాయన భక్తులకైతేనేమంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం శ్రేణులకి, రెడ్డి బంధువులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. మనల్ని అందరినీ ఇక్కడికి చేర్చింది ఆయనే. ఆ కాశిరెడ్డి నాయన క్షేత్రంలో సమస్య రావడం వల్లే మనం అందరం ఇక్కడ గుమిగూడాలి. లేకపోతే ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఎవరైనా వచ్చి దర్శనం చేసుకొని ఏదో ఇక్కడ పెట్టే ప్రసాదం తిని వెళ్ళే వాళ్ళమే కానీ అందరం ఈ రోజున ఇక్కడ దాదాపు అంటే 200-300 మంది ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం శ్రేణులు విజయవాడ నుంచి అయితేనేమి, గుంటూరు నుంచి అయితేనేమి, నెల్లూరు, చిత్తూరు ఇలా వివిధ ప్రాంతాల నుంచి, అనంతపురము ఇలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినారు అంటే దానికి కారణం ఒక సమస్య అనేది వచ్చింది. ఆ సమస్య పరిష్కారం కోసము అందరూ ముందుకు రావాలి. ఒక కాశిరెడ్డి నాయన గారు అంటే కేవలము ఆయన ఒక రెడ్డి అనేది కాదు, ఆయన పుట్టిన కులం రెడ్డి అయిండొచ్చు, కానీ ఆయన ఏదైతే ప్రచారం చేశారో రైతు తత్వం, అది కులాలకు అతీతం. అలాంటి వ్యక్తి కాశిరెడ్డి నాయన గారు. ఆ కాశిరెడ్డి నాయన గారి యొక్క ఈ క్షేత్రాన్ని ఏదైతే ఉందో దీనిని మనమందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఆ సమస్యలకు పరిష్కారం ఎట్లా, మనకి మంచి చేసిన దానికి మనమందరం కూడా హర్షించాలి, స్వాగతించాలి. అంతేకాకుండా ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పు ఎందుకు జరిగింది అనేది పునరాలోచించాలి ప్రభుత్వాలు కూడా. అదేవిధంగా ఆ తప్పును మరొకసారి జరుపుకోకుండా, మరొక ప్రాంతంలో జరుపుకోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకోవాలి. దీని మీద మనమందరం కూడా కులాలకు అతీతంగా గట్టిగా పోరాటానికి కూడా సిద్ధపడాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ముందుకొచ్చింది అంటే కేవలం ఏదో ఒక రెడ్డి అమ్మ కాశిరెడ్డి నాయన అనే ఉద్దేశంతో కాదండి. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ రాయలసీమ జిల్లాల్లో దాదాపుగా 1000-1100 ఆశ్రమాలు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం కానివ్వండి, రాత్రి కానివ్వండి అన్నదానం చేస్తున్నాయి ఆ కాశిరెడ్డి నాయన పేరు మీద. అంత గొప్ప విలువలు కలిగి ఆశ్రమాలు నడుపుతుంటే ఇలా వీటిని కూడా తమ స్వార్థాల కోసమో లేదా ఇతరుల స్వార్థాల కోసమో లేదంటే ఇతరుల మీద బురద చల్లడానికో ఏదైతే ఈ ఆశ్రమం కూల్చివేయడానికి ముందుకు వచ్చారో అది చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అనుకోవద్దండి, తప్పు జరిగింది కాబట్టి వ్యతిరేకిస్తున్నాం. ఆ తర్వాత మంత్రి నారా లోకేష్ గారు మన ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఇచ్చిన లేఖ విడుదల ఎప్పుడైతే విడుదల చేశామో ఆ లేఖ విడుదల తర్వాత రాజకీయ పార్టీల ద్వారా కావచ్చు లేదా సోషల్ మీడియా ద్వారా కావచ్చు మంత్రి లోకేష్ గారికి అది చేరడము, దాన్ని స్పందించడము, వెనువెంటనే మళ్ళా ప్రభుత్వం రంగంలోకి దిగి ఇక్కడ నిర్మాణాలు మన పునర్నిర్మాణానికి ప్రారంభించింది. సంతోషదగ్గ విషయం ఇది. కానీ ఎందుకు పడగొడుతున్నారు, మళ్ళీ ఎందుకు ప్రారంభిస్తున్నారు అనే విషయాన్ని కూడా ప్రభుత్వ పెద్దలు ప్రజలకి, కాశిరెడ్డి నాయన భక్తులకి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఇందాక అన్న చెప్పినట్లు
ఒక శాఖకు మంత్రి అయ్యండి, ఒక డిప్యూటీ సీఎం అయ్యండి, నేను సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాననే ప్రగల్భాలు ఆ వెంకన్న ఏడుకొండల వెంకన్న సాక్షిగా ఆయన పాదాల చెంత తెలిపినాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అలాంటిది ఆ సనాతన ధర్మాన్ని కాపాడడం అంటే ఏంటి? కేవలం గుడికి పోయి దండం పెట్టుకొని టెంకాయ కొట్టేస్తే కాదు. 10 మందికి ఆకలి అన్నప్పుడు అన్నం పెట్టేదే సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ కులమైనా ఏ మతమైనా ఒకటే చెప్పేది, మన ధర్మం ఆకలిగా ఉన్నవానికి అన్నం పెట్టండి, కష్టాల్లో ఉన్నవానికి తోడుగా నిలబడండి. అలాంటి ధర్మాన్ని పరిరక్షిస్తానని నువ్వు పగల్పాలు పడిగి ఈ రోజున ఇంత చర్యలు జరుగుతున్నా నోరు మొదలలేదంటే నువ్వు ఆ పదవికి అర్హుడువే అని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున మేము అడుగుతున్నాం. అదేవిధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఇక్కడ కడప ఇదే ప్రాంతానికి ఎంపీగా కూడా పనిచేశాడు. ఆ వ్యక్తి కూడా ఇంత చర్య జరుగుతున్నా ఎక్కడున్నారు మీరంతా, ఏం చేస్తున్నారు మీరంతా అని కూడా ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నాను. నేను ఒక్కటే చెప్తున్నాం, మనకి ఏదైతే దేశం కానివ్వండి, కులం కానివ్వండి, మతం కానివ్వండి ముఖ్యమో, ఈ ప్రాంతానికి కాసిరెడ్డి నాయన కూడా అంతే ముఖ్యం. అందుకే ఆ కాసిరెడ్డి నాయన గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్ళాలి. ఆ ఆశయాలను తీసుకెళ్లడంలో భక్తులు విరివిగా వస్తుంటారు. నాకు తెలిసి మా అనంతపురం జిల్లాలో